మనం ఆలకిద్దాం. కూడి వచ్చి మీ అందరికీ కూడా మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి దేవుని మహాకృపను బట్టి ఇదేనో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి మనమందరం దేవునికి ఎంతో కృతజ్ఞమై మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ దినం ఒక స్త్రీ గురించి మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఆ స్త్రీ ఎవరంటే హాగరు. స్థితిని మర్చి గర్వించినటువంటి హాగరు. ఆమె గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని పిల్లరా మరి ఇష్టపడుతున్నాను. ఈ హాగరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, దేవుడు ఆమెను స్థితిని ఏ విధంగా మార్చాడు, ఏ విధంగా ఆమె గర్వించింది అనేటటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అతనికి పిల్లలు కనలేదు. హాగరు అన్న ఐగుప్తురాలైన దాసి ఉండెను. చేసి ఉన్నాడు. పొమ్ము, ఆమె వలన నాకు సంతానము కలగవచ్చు అని అబ్రాహాముతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులరా, ఇక్కడ హాగరు గురించి రాయబడింది. ఈ హాగరు ఏ దేశస్తురాలండి? హాగరు ఐగుప్తీయురాలు. ఐగుప్తు దేశానికి చెందినది ఈమె హాగరు. హాగరు అంటే పారిపోవటం అని అర్థం అంటండి. హాగరు అనే పేరు నాకు పారిపోవటం అని అర్థం. ఈమె ఐగుప్తు దేశానికి చెందినటువంటి స్త్రీ. అయితే అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించినప్పుడు ఐగుప్తు దేశానికి రాజైనటువంటి ఫరో అబ్రాహాము భార్య అయినటువంటి శారాకు ఇచ్చినటువంటి దాసీలలో ఒకతే ఈమె. ఎవరు ఈమె? దాసిగా ఉన్న స్త్రీ ఎవరు? హాగరు. అబ్రాహాము భార్య అయినటువంటి శారాకు దాసి హాగరు. హాగరు అనే పేరు నాకు అర్థం ఏంటండి? పారిపోవటం అని అర్థం. అయితే అబ్రాహాముకు శారాకు సంతానం లేదండి. ప్రారంభంలో పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా పిల్లలు పుడతారన్న నమ్మకం, ఆశ లేదు శారాకి. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినా కానీ పిల్లలు పుడతారన్న నమ్మకం, ఆశ శారాకు లేదు. అప్పుడు శారా ఏం చేసిందంటే నిరాశ చెంది అబ్రాహాముతో ఏం చెప్పిందంటే, ఇదిగో మన దాసి అయినటువంటి హాగరు ఉంది కదా, ఆమెతో కలిసి మనకి పిల్లలను కనునని చెప్పి శారా అబ్రాహాముకు హాగరు అనే దాస్యను భార్యగా చేసింది. అయితే ఈ అంశంలో ఈ హాగరును స్థితిని ఏ విధంగా మార్చాడు, ఆమె ఏ విధంగా స్థితిని మరిచి గర్వించిందనే విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఈ హాగరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఏ దేశం నుండి వచ్చింది? ఏమండి? ఐగుప్తు దేశం నుండి వచ్చింది. అంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు యొక్క దేవతలను విడిచిపెట్టి, ఫరో యొక్క ఆ బానిసత్వం, ఆ దాస్యము నుండి, ఆ దాస్యమును తప్పించుకొని ఎక్కడికి వచ్చిందంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుటుంబంలోనికి, నిబంధన సంబంధమైన కుటుంబంలోనికి ఈ హాగరు వచ్చేసింది. పిల్లరా, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టింది. ఐగుప్తు దేశం అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే 2 అంతల ఇబ్బంది అంటండి. ఐగుప్తు అనగానే 2 అంతల ఇబ్బంది. లోకానికి సాదృశ్యం ఐగుప్తు అంటే. 2 అంతల ఇబ్బందిని విడిచిపెట్టి, లోకానికి సాదృశ్యమైనటువంటి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసింది? దేవుడు నిబంధన చేసినటువంటి కుటుంబంలోనికి, దేశంలోనికి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబంలోనికి, అబ్రహాము శారా కుటుంబంలోనికి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా.
ఈ శారాకు చాలామంది దాసులు ఉన్నారండి, దాసీలు ఉన్నారు. అయితే హాగరును శారా ప్రేమించింది. ప్రేమించి అబ్రహాముకు భారీగా ఇచ్చిందండి. ఇప్పుడు ఈ హాగరు దేనిని విడిచిపెట్టింది? ఏ దేశాన్ని విడిచిపెట్టింది? ఏ దేశాన్ని విడిచిపెట్టింది? ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టింది. ఆమె తల్లిదండ్రులు పూజించేటటువంటి దేవీ దేవతలను విడిచిపెట్టింది. అంతా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసింది? అబ్రహాం కుటుంబంలోనికి దాసురాలుగా వచ్చేసింది. పిల్లరా, మనం కూడా కొన్నిటిని లోకానికి సాదృశ్యమైనటువంటి ఐగుప్తుని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రావాలి. మేడం శిష్యులు సమస్తమును విడిచిపెట్టి, శిష్యులు తమ వలలను విడిచిపెట్టి, అప్పటి వరకు చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి శిష్యులు తమ వలలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఒకసారి ఆ మాట చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-20 వచనాలు ఒకసారి చదువుతామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-20 వచనాలు. నడుచుచుండగా పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేట చూచెను. వారు జాలరులు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడైన ఆంద్రియ, వీరిరువురు జాలరులు. వారు ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు. యేసు ప్రభు వారు వారిని చూచి వారిని సముద్రములో వల వేయట చూచెను. ప్రభువారు వారిని చూశాడు. వారిని చూచి వీరు నాకు ఉపయోగపడతారు అని చెప్పి అనుకున్నాడేమో కానీ వారి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించండి, మీరు నా వెంబడి రండి అని అన్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పగానే పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడైన ఆంద్రియ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. చూసారండి, వలలు విడిచిపెట్టారు. ఆ చేపలు పట్టకపోతే ఆ రోజున వారి కుటుంబం పోషించబడడానికి ఉండదు. చేపలు పడితేనే కదా వారి కుటుంబం పోషించబడేది, చేపలు పడితేనే కదా వారు తినేది. అటువంటి వలలు విడిచిపెట్టి, ఒక విధంగా చెప్పాలంటే తమ జీవనోపాధిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు అంటే యేసు ప్రభువుని వెంబడించారు. వాళ్ళు అనుకోవచ్చు, చాలామంది అయితే అనుకోవచ్చండి, ఇలా వాళ్ళండి మేము మా చేపలు పడతా ఉంటే, మేము మా పనుల్లో ఉంటుంటే ఈయనేంటి నా వెంబడి రండి అని అంటాడేంటి అని అనుకోవచ్చండి. చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వీరైతే అలా అనుకోలేదు. నా వెంబడి రండి అని అనగానే వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, దైవజనుడైనటువంటి మోషే అల్పకాల పాప భోగములను విడిచిపెట్టి అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుడి ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని ఎంచుకొని ఫరో యొక్క రాజకుమారుడు, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే దేవుడి ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని చెప్పి విడిచిపెట్టి దేవుని ప్రజలతో వచ్చేసాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు, ఒక విధంగా చెప్పాలంటే రాజకుమారుడు. రాజకుమారుడు అనబడే వానికి ఏదైనా లోటు ఉంటుందా? ఏమైనా తక్కువ ఉంటుందా? రాజగృహంలో ఉంటే పంచభక్ష పరమాన్నాలు తినొచ్చు, ఎంత కావాలితే అంత డబ్బు ఉంటుంది, ఏది కావాలితే అది అనుభవించడానికి ఉంటుందండి. కానీ ఆ ఫరో యొక్క మనవడం రాజకుమారుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటమే నాకు మేలు. అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని చెప్పి దానిని విడిచిపెట్టి దీని దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకసారి ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు. పెద్దవాడైనప్పుడు 11:24-26 వచనాలు చదవండి.
ఆ, ఆ, ఐగుప్తు ధనము కంటే ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికే అతను ఇష్టపడ్డాడు, విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు తన ప్రజలతో ఉంటాడని, వారి పక్షమున ఆ కార్యం జరిగిస్తాడని, రాజగృహంలో దేవుడు ఉండడని, ఇక్కడ ఉండేవన్నీ అల్పకాల పాప భోగాలని చెప్పి విడిచిపెట్టి దేవుని ప్రజలతో కూడా శ్రమలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి మోసే వచ్చేసాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకనే దేవుడు మోసేని ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. శిష్యులేమో తమ వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించారంట అండి. దేనిని విడిచిపెట్టి? సమస్తమును విడిచిపెట్టి. ఒకసారి చదవండి ఆ మాట కూడా. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనాలు. మేము సమస్తమును విడిచిపెట్టి ఆయనతో చెప్పసాగిను. యేసు ఎట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములైన అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన విడిచిన వాడు ఇక మందు హింసలతో పాటు నురంతులను ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లుల పిల్లను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. పేతురు గారు అన్నాడండి, ప్రభువా ఇదిగో ఈ లోకంలో మేము సమస్తమని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేం ఫలం కలుగుతుంది, మాకేం ఫలం కలుగుతుంది అని పేతురు గారు యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఇదిగో నా నిమిత్తం అన్నదమ్ముల్ని అక్కాచెల్లెలను సమస్తమని విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడు పరమందు నిత్య జీవం పొందుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. పరమందు ధనం సంపాదించుకుంటారు, పరమందు నిత్య జీవం మీకు కలుగుతుంది అని పేతురు గారితో ప్రభు చెప్పాడండి. దేన్ని విడిచిపెట్టి వీరు యేసు ప్రభుని వెంబడించారు? సమస్తమని విడిచిపెట్టి. ఇది నాన్న ఇళ్ళను విడిచిపెట్టి రాలేకపోతున్నారు, ఇళ్ళను విడిచిపెట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. సమస్తాన్ని ఇంకా ఎక్కడ విడిచిపెడతారు మీరు? ఏమండి, చిన్న ఉద్యోగం ఇస్తే చాలు, ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రభువుని వెంబడిస్తారు, సేవకుడు చెప్పినట్టు చేస్తారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత కంటికి కనబడ్డావు, వస్తే వద్దాడు, లేకపోతే లేదు. ఉద్యోగం ఇస్తే అదే నాకు శాశ్వతం, అదే నాకు చివరి వరకు ఉండేది. దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకునేవారే చాలామంది ఉన్నారు. పిల్లరా, శిష్యులైతే సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు, జీవనోపాధిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు, తమ బలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు, అల్పకాల పాపభోగములు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు, సుఖ సౌఖ్యములు ఉండేటటువంటి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి, రాజగృహాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజల దగ్గర వచ్చేసాడు మోసే. ఎంత గొప్ప విషయం అండి. అదే సుఖ సౌఖ్యాలు కనుక మనలో కొంతమందికి ఉంటే దేవుని మందిరానికి ఏ రారు, సేవకుడే ఇంటికి రావాలి. మేము రాం కానండి, మీరే రండి మా ఇంటికి అని అనేవారే చాలామంది ఉంటారు. పిల్లరా, ఈ హాగరు ఏమి విడిచిపెట్టిందంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టింది, దేవతలను విడిచిపెట్టింది. విడిచిపెట్టి దేవుడు నిబంధన చేసిన, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి కుటుంబంలోనికి వచ్చేసిందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవీ దేవతల సమస్తం విడిచిపెట్టింది. అయ్యో, నా ఐగుప్తు దేశంలో నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, లేకపోతే అయ్యి ఉన్నాయే, వ్యాపారాలు అవన్నీ ఉన్నాయే, అవి విడిచిపెడితే ఎట్లా నేను అని అనుకోలేదు. విడిచిపెట్టి అబ్రాహాము కుటుంబంలోనికి దాసిగా వచ్చేసిందండి. ఇది నాన్న మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి.
లోక సంబంధమైనటువంటి ఐగుప్తును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణి వెంబడించాలి. అయ్యో మేము గృహం కట్టుకున్నామండి, చాలా లక్షలు ఖర్చు పెట్టి మేము గృహం కట్టుకున్నామండి, ఎంతో విలువైన పొలం మాకు ఉందండి, మాకు ఉద్యోగం ఉందండి, మేము రాలేవులేండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, మా పొలాలు ఉన్నాయి, వీటిని విడిచిపెట్టి మేము రాలేమండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. రాలేరు. వాటిని విడిచిపెట్టి వాటిని కలుగ చేసిన ప్రభువుని మనం వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. లోక సంబంధమైన లోకానికి సాదృశ్యమైన ఐగుప్తుని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఆమె విడిచిపెట్టింది, శిష్యులు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. రెండోది ఏంటంటే స్థితిని మరిచి గర్వించింది. ఆగరు దాసిగా వచ్చేసింది కండి. దాసిగా వచ్చిన తర్వాత స్థితిని మరిచి ఆమె ఏం చేసిందంటే గర్వించింది. 16వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. 16:4. తెలుసుకొనినప్పుడు నీచమైన దాయను. చాలండి పిల్లరా. అబ్రాహాము ద్వారా హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమె యజమానురాలు శారా ఈమె దృష్టికి నీచమైనది అయిపోయిందంటండి. నీచమైనది అయింది. ఆమె హృదయంలో గర్వించింది, స్థితిని మర్చిపోయింది. ఏ గృహంలో అయితే ఉంటుందో ఆ గృహంలో ఉంటూ కొన్ని రోజులకి గర్భవతి అయిన తర్వాత యజమానురాలు ఈమె దృష్టికి నీచమైనది అయిపోయింది. పిల్లరా, శారాకి చాలామంది దాసులు ఉన్నారు. అబ్రహాము శారాకి వాళ్ళకి ఎంత సంపద ఉందంటే వారు కలిసి నివసించలేనంత సంపద విస్తారంగా, గొర్రెలు, గుడ్లు, దాసీలు ఎంతో ఉందంటండి. వారు కలిసి నివసించలేనంతగా విస్తారమైన సంపద వారికి ఉంది. ఎంతోమంది దాసీలు ఉన్నారు. అయితే శారా హాగరును ప్రేమించి ఈమెను దాసిగా చేసుకుని అబ్రహాముకు భారీగా ఇచ్చినప్పుడు అబ్రహాము ద్వారా గర్భం ధరించినప్పుడు యజమానురాలు ఈమె దృష్టికి ఏమైపోయిందంటండి నీచమైంది అయిపోయింది. ఇక శారా అనుకుంది, ఇక ఈ అవమానాన్ని నేను భరించలేనని చెప్పి అనుకొని హాగరును శిక్షించడం మొదలుపెట్టినప్పుడు హాగరు ఆ ఇంట నిలవలేకపోయి అరణ్యానికి, ఎడారికి పారిపోయింది. స్థితిని మర్చిపోయింది. హృదయం ఏం చేస్తుందండి? హృదయమున గర్వించింది. చాలా పెడితేనే తింది. అబ్రహాము శారా కుటుంబంలో దాసిగా పనిచేసింది. దేవుడు ఆమె స్థితిని మార్చిన తర్వాత, ఆమె గర్భాన్ని తెరిచిన తర్వాత హృదయమున గర్వించి హాగరుకు శారా ఏమైపోయింది? నీచమైంది అయిపోయింది. అప్పుడు ఏం చేసిందంటే శారా ఈమెను శిక్షించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. అప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయింది. పిల్లరా, మనం ఎదిగిన కొద్దీ దేవుడు మన స్థితిని మార్చిన కొద్దీ మనల్ని మనం ఏం చేసుకోవాలంటే దేవుడి సన్నిధిలో ఒదిగి ఉండాలి. మనం ఎంత ఎదిగితే దేవుడి మందిరంలో మనం అంతా ఒదిగి ఉండాలి. నా స్థితి మారిపోయింది కదా, దేవుడు నా స్థితిని మార్చాడు కదని మనం హృదయం గర్వించామనుకోండి, గర్వం ఏం చేస్తుందో తెలుసండి? నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంటండి. గర్వం వలన జగడమ పుడుతుందంటండి. ఈ గర్వము గర్విష్ఠులు చెదరగొట్టబడతాడంటండి. గర్విష్ఠుల హృదయంలో దేవుడికి ఏమవుతాయి అంటే హేయమైపోతాయి అంటండి. గర్విష్ఠుల హృదయాలను దేవుడు ఏం చేస్తాడంటండి? హేయమైన హృదయాలుగా దేవుడు ఎంచుకుంటాడు. ఈ హాగరు అయితే గర్వించినప్పుడు ఆమె శారా ఈమెను శిక్షించినప్పుడు ఆ శిక్షను తట్టుకోలేక ఎడారిలోనికి, అరణ్యానికి ఈమె పారిపోయింది. కాబట్టి గర్వము అనేది మనలో లేకుండా మనం ఉండాలి. గర్వము లేకుండా దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకునే వారంగా, వినయము, దేన మనసు కలిగిన వారంగా మనలను మనం ఉండాలి. ఈ హాగరులాగా స్థితి మార్చబడిపోయిన తర్వాత గర్వించే హృదయం కలిగిన వారిగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది మనం చూస్తున్నాం, స్థితిని మార్చిన తర్వాత, హెచ్చరించబడిన తర్వాత గర్వించి చాలా మంది పడిపోయిన వారిని మనం చూస్తున్నాం. చూడలేదా? సంఘం విస్తరించబడిపోయిన తర్వాత, ఈ పరిచయలు ఎంతో గొప్ప పరిచయం ద్వారా వస్తున్న తర్వాత గర్వించి అడ్డదారిలోకి పడిపోయిన వారిని, భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారిని మనం చూడలేదా? కారణం ఏంటంటే గర్వము.
గర్వమే వారిని కింది స్థాయికి తీసుకొచ్చేస్తుందండి. ఎంతోమంది రాజులు కూలిపోయారు, పడిపోయారు. వారి స్థితి మార్చబడిన తర్వాత, ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత వారు గర్వించి కిందకు దిగారు. అనుభవం వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఇదంతా నువ్వు మాకు చెప్పాలా అనేటటువంటి ఒక గర్వం, ఈయన నాకంటే పెద్దవాడేం కాదు అనేటటువంటి ఒక గర్వం మనుషుల్లో లేదంటారండి. మనుషుల్లో ఉంది. స్థితిని మార్చిన తర్వాత ఈమె హృదయంలో ఏం చేసిందంటే గర్వించింది. మొదటిదేమో ఐగుప్తు దేశం నుండి విడిచి కనాను దేశానికి వచ్చింది. రెండోది ఏంటంటే స్థితి మార్చబడిన తర్వాత హాగరు ఏం చేసిందండి? హాగరు ఏం చేసింది? హృదయమన గర్వించింది. మూడోది ఏంటంటే దైవ దర్శనానికి లోబడింది. పిల్లరా, హాగరు తన యజమానురాలైనటువంటి శారా మాట విన్నందున ఈ శారా ఆమెను శిక్షించి శ్రమలు పెట్టింది. మాట వినకపోతే శిక్షించి శ్రమలు పెట్టింది. ఆ శ్రమలను తట్టుకోలేక ఈ హాగరు ఏం చేసిందంటే ఇంటిని విడిచిపెట్టి ఈ శ్రమలు నేను తట్టుకోవాలని చెప్పి ఎడారికి వెళ్ళిపోయింది. ఎడారిలో ఒక బావి దగ్గర ఆమె ఉన్నప్పుడు దేవుని దూత ఆమెతో మాట్లాడుతుంది. హాగరు, ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీకేం పని? వెళ్ళి నీ యజమానురాలైనటువంటి శారా చేతి కింద ఉండు అని చెప్పి దేవుని దూత దైవ దర్శనం వచ్చి చెప్తే, ఆ దైవ దర్శనాన్ని, ఆ దేవుని వాగ్దానమును హాగరు విని సంతోషించి వెళ్ళి శారా కింద లోబడింది. మళ్ళా ఇంటికి వెళ్ళింది. తిరస్కరించలేదు, దైవ దర్శనాన్ని తిరస్కరించలేదు, లోబడి ఏ వ్యక్తి అయితే శ్రమ పెట్టి శిక్షించిందో మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యజమానురాలు ఇంటికి పోయి లొంగిమని ఆజ్ఞాపించినటువంటి వాగ్దానం ప్రకారం ఆ గృహానికి వెళ్ళి దైవ కృపను పొందుకొని ఇష్మాయేలు అనే కుమారుని అబ్రహాముకు ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. లోబడింది, దైవ దర్శనానికి లోబడింది. దైవ దర్శనానికి లోబడితే ఎంత మేలు తెలుసండి? దేవుని దర్శనానికి లోబడితే ఎంత మేలు! ఇదే నీ దేవునితో నాకు ఎట్లా చెప్పింది, ఆమె నన్ను శ్రమ పెట్టింది, శిక్షించింది, నేను ఆ శ్రమను తట్టుకోలేక నేను పారిపోతుంటే దేవునితో ఏంటి ఎట్లా చెప్పింది, నేను వెళ్ళను అని తిరస్కరించలేదండి, లోబడింది. పిల్లరా, మనం కూడా మన పైన నాయకులుగా ఉన్న వారికి మనం ఏం చేయాలంటే లోబడాలి. ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదామండి. ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. మీ పైన నాయకులుగా లెక్క అప్పచెప్పవలసిన ఉన్నవారై మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో పని చేసినట్లా నిష్ప్రయోజనము చాలండి. మీ పైన నాయకులుగా ఉన్న వారికి మీరు లోబడాలి, సేవకునికి లోబడాలి. ఎందుకంటే ఆయన మీ ఆత్మలను లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాల్చున్నారు, వారికి మీరు లోబడాలి. హాగరు తన యజమానురాలైనటువంటి శారాకు లోబడింది. దేనికి లోబడింది? దైవ దర్శనం చూపించింది కాబట్టి లోబడింది, లేకపోతే లోబడదు. మీరు కూడా మీ పైన నాయకులుగా ఉన్నటువంటి సేవకులకు ఏం చేయాలంటే లోబడాలి. మనం హెచ్చరించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దర్శనం మన దగ్గరికి వచ్చేసి హాగరు అని పిలుస్తుంది. హాగరును పేరు పెట్టి పిలిచింది దేవుడి దూత. హాగరు, నీ ఇంటిని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? అది దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం, దేవుని నిబంధన సంబంధమైన కుటుంబం, దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశం. ఆ దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? ఎడారిలోకి, ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? వెళ్ళు, మళ్ళా ఆ కుటుంబంలోకి వెళ్ళు, అక్కడ మళ్ళీ దోసగా బ్రతుకు అని చెప్పి దేవుడి దూత ఆజ్ఞాపించి లోబడిపోయి వెళ్ళిపోయింది మాట ప్రకారం. పిల్లరా, చాలా మంది దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబం, దేవుడు ఏర్పరిచినటువంటి సంఘం, దేవుడు ఎన్నుకున్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. దేవుడి దర్శనం వచ్చి పలానా సంఘానికి వెళ్ళు, ఎందుకు వచ్చావు ఈ సంఘంలోనికి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, హాగర్లాగా అరణ్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి హాగరుతో చెప్పిన దేవుడు వారితో పిలుస్తూ ఉంటే దర్శనానికి లోబడట్లేదు. దేవుని పిలుపుకు, దైవ దర్శనానికి చాలా మంది లోబడట్లేదండి. లోబడక ఇష్టానుసారంగా మనుషులకు ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారంటే నడుచుకుంటున్నారు. పిల్లరా, దైవ దర్శనానికి మనం ఏం చేయాలంటే లోబడాలి. మీ పైన నాయకులుగా ఉన్న వారికి మీరు ఏం చేయాలంటే లోబడాలి. దేవుడికి మాత్రం మనం ఏం చేయాలంటే లోబడాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం పిల్లరా. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మోషే తెలియజేస్తున్నాడు. ఎవరికి లోబడాలండి? దేవుడికే లోబడాలి, ఆయనకే భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఆయనను హత్తుకోవాలి. మనుషులకి భయపడటం కాదండి, మనుషులు చెప్పినటువంటి మాటలు వినడం కాదు. ఎవరైనా ఈ లోకాన్ని పరిపాలించేటువంటి ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఒక ఎమ్మెల్యే గారో, ఒక ఎంపీ గారో, లేదా సీఎం గారో, ప్రధానమంత్రి గారో కాల్ చేసుకుని వారి వెనక సెక్యూరిటీతో 10 కార్లు వెళ్తా ఉన్నాయి అనుకోండి, అమ్మో సీఎం గారు చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు చేస్తున్నారని చెప్పి ఆయన చూడడానికి గడగడ భయపడిపోతూ ఉంటారండి కదండి. కానీ మనం భయపడవలసింది ఆయనకు కాదు, వారికి కాదు. ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలి, ఆయనకు లోబడి ఉండాలి. దేవుడికి లోబడి ఉండి అప్పుడు అపవాది మీద నుండి
పారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలి, ఆయనను హత్తుకోవాలి. హాగరు శారాకి ఏ విధంగా అయితే వెళ్ళి లోబడిందో మనం కూడా దేవునికి మనం లోబడేటటువంటి వారముగా మనం ఉండాలని. అంటే పంపివేయబడింది హాగరు పంపివేయబడింది. ఒకసారి చదవండి అన్నమాట. అది కాండము 21వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. 21వ అధ్యాయము 8వ వచనం. అది కాండము 21వ అధ్యాయము 8వ వచనంలో అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కన్న కుమారుడు పరిహసించిన చారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉన్నాడని అబ్రహాముతో నేను దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, హాగరు యొక్క కుమారుడు ఇష్మాయేలు పుట్టాడు. ఈ ఇష్మాయేలు ఏం చేశాడంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును పరిహసించాడంట, హేళన చేశాడంట. హేళన చేసినప్పుడు శారా ఏం చేసిందంటే చూసి తట్టుకోలేక సహించలేక దీని కుమారుడిని వెళ్ళగొట్టమని చెప్పి శారా నీళ్లు తీసుకొచ్చి ఈ హాగరికి ఇచ్చి యజమానితో చెప్పింది, అబ్రహామా ఇదిగో దీని కుమారుని వెళ్ళగొట్టు అని చెప్పి అబ్రహాం చెప్పినప్పుడు ఇక శారా ఇక హాగరు మొత్తం చదువుకొని వెళ్ళిపోయింది, అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఏమాత్రం తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక దప్పికగా ఉంటుంది. దప్పికగా ఉన్నప్పుడు పిల్లరా నీళ్ళు లేక ఇష్మాయేలు కూడా చనిపోవడానికి సిద్ధమైపోయినప్పుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించింది. దేవునికి మొరపెట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె మొర దేవుడు ఆలకించి దేవుడు నీళ్లను ఆమెకు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఆమె ఏం చేసిందంటే ఇష్మాయేలు ఏం చేశాడంటే ఇస్సాకును పరిహసించాడు, అపహాసించాడు. ఈ అపహాసకులు ఎవరంటే వీరు ప్రకృతి సంబంధులు అని చెప్పి యోధాపత్రిక 1వ అధ్యాయము పిల్లర రాయబడి ఉంది. యోధాపత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ పరిహాసకులు ఎవరంటే ప్రకృతి సంబంధాలని రాయబడి ఉంది. కాబట్టి మనం అపహాసం చేయకూడదు, పరిహాసం చేయకూడదు, హేళన చేసేవారిగా మనం ఉండకూడదండి. ఇష్మాయేలు అపహాసం చేశాడు. ఇంకొక విషయం చెప్పండి, గర్విష్ఠులకు అపహాసకులని పేరు అంటండి. గర్విష్ఠులకు అపహాసకులని పేరు. అపహాసకులకు తీర్పు కలదని సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉందండి. అపహాసకులు ఏం కలదండి? అపహాసకులకు తీర్పు కలదు. ఈ అపహాసకులు ఎవరు అంటే ప్రకృతి సంబంధులు. ఈ అపహాసకులు గర్విష్ఠులని పిలవబడతారు అని రాయబడి ఉందండి. అపహసించినందుకే, పరిహాసం చేసినందుకే వెళ్ళగొట్టబడింది. ఆఖరి ఏంటంటే పిల్లరా, అరణ్యంలో హాగరు ఆదరించబడింది. అరణ్యంలో హాగరు ఏం చేయబడిందండి? ఆదరించబడింది. చాలా ఇంటి నుండి వెళ్ళగొట్టబడి అరణ్యంలో తిరుగు చూడగా తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఇక కొంత సమయంలో నీళ్ళు లేక ఇష్మాయేలు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు హాగరు ఏం చేసిందంటే పిల్లరా, తన మొదటి స్థితిని గుర్తించి దేవునికి ప్రార్థించిందండి. ఒకసారి ఆ మాట చదువులాడిన యెహోవాకు పెట్టెను, ఎలాగనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అనుకున్నాను. అందుచేత ఆ నీటి బొక్కకు బెయేర్ లహోయిరోయి అని పేరు పెట్టబడిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, అరణ్యంలో ఆహారం అయిపోయినప్పుడు, నీళ్ళు అయిపోయినప్పుడు, కుమారుడు కూడా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు హాగరు ఏం చేసిందంటే కన్నీటితో దేవునికి మొరపెట్టింది. మొదటి స్థితిని చూసుకొని, మొదటి స్థితి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు ఆలకించి సహాయం చేశాడు. దేవుడు ఆమె కన్నులు తెరచి నీళ్ళ ఓట చూసినట్లు ఆమె కన్నులు దేవుడు ఏం చేశాడంటే తెరిచినప్పుడు ఆ నీళ్లు తాగి కుమారుని కూడా తాగించి వారు ఇద్దరు బ్రతికారు. మొదటి స్థితిని ఆమె గుర్తించింది. మొదటి స్థితిని గుర్తించి ఆమె ఏం చేసిందంటే దేవునికి ప్రార్థించిందండి. స్థితిని మార్చినటువంటి దేవుడి వల్ల ఈమె ఏం చేసిందంటే గర్విష్ఠురాలు అయిపోయింది కదా. ప్రారంభించి ఆ గర్విష్ఠురాలు అయిపోయినటువంటి ఆమె ఇప్పుడు ఏం చేసిందంటే ఆహారం అయిపోయినప్పుడు, నీళ్ళు అయిపోయినప్పుడు, కుమారుడు చనిపోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని ఈమె ప్రార్థించిందండి. కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మొర విన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ప్రభు అంటాడు, దప్పిక కోరిన వాళ్ళారా నా ఇద్దరు రండి, నేను మీకు నిలుస్తాను, దప్పిక తీరుస్తాను. ఆయనే దప్పిక తీర్చేవాడు, అరణ్యంలో నీళ్లు పుట్టించేవాడు,
నీళ్ళ ఓట పుట్టించేవాడు ఆయనే. అరణ్యంలో కూడా నీళ్ళ ఓట పుట్టించినవాడు ఆయనే. అరణ్యంలో కూడా ఆయన మాట్లాడేటువంటి దేవుడు. అరణ్యంలో కూడా ప్రార్థిస్తే ఆ ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు. మొర్రపెట్టగలిగితే దేవుడు మన ప్రార్థన వింటాడంట. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొర్రపెట్టుమో నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులు నేను నాకు మొరపెట్టు. ఆగరు మొరపెట్టింది, ప్రార్థించింది. ప్రార్థనని విని ప్రభు సహాయం చేశాడు. నాకు మొరపెట్టు అని అంటాడు ప్రభు. దేవునికి మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. కన్నీటితో మనం మొరపెట్టాలి. హృదయపూర్వకంగా మనం మొరపెడితే ప్రభు మన మొరలను వింటారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పథకాన్ని విడిచిపెట్టింది ఆగరు. శిష్యులు వలల్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. సమస్తమని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. మా గృహాలను విడిచిపెట్టి మేము దేవుని మందిరానికి మేము రావండి. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు కూడా మీకు తెలియజేసిన పిల్లరా రాలేకపోతున్నారండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా నేను చేస్తాను అనగానే ఆయన వెంబడొచ్చేసారండి. ఈయనను వెంబడిస్తే మనకేం కలుగుతుంది? ఈయన ఏ సంపాదన లేదు, ఆయనకి ఆస్తుపాస్తులు ఏమి లేవు. ఆయన వెనకాల వెళ్తే మనకేం వస్తుందరా అని అనుకోలేదండి. ఈ రోజున నా వెనక ఆస్తుపాస్తులు ఉంటే, నాకు డబ్బు ఉంటే నన్ను వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఒక 10 కార్లు ఉంటే, ఏమండి ఒక మంచి లగ్జరీ కారు ఉంటే, నా కారు ఎక్కువ కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈయన దగ్గర ఏముంది? ఆయన ఒంటరిగా ఉన్నాడే. ఆయనను వెంబడిస్తే నాకేమొస్తుంది, నాకేం కలుగుతుంది అని అనుకోలేదు వారు. ఏం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారండి? వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. సమస్తమని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. దేనిని విడిచిపెట్టారండి? పలానా చోట మరి సభ జరుగుతుందమ్మా, మీరందరూ రావాలి అని అంటే ఆ మాట విని మీరు లోపడతారా, వస్తారా? సేవకుని మాట విని లోబడి వస్తారా? ఇప్పుడైతే తల్లుపుతారు. కానీ ఆ కూటమి పెట్టినప్పుడు చూడాలి, ఒకళ్ళు ఇద్దరు వస్తే వస్తారు, లేకపోతే రారు. సమస్తమని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. సమస్తం అంటే విడిచిపెట్టగలవా నువ్వు? సమస్తం అంటే కుటుంబాన్ని కూడా విడిచిపెట్టారు, తమకున్న భూములు కూడా విడిచిపెట్టారు, తమకున్న ఆస్తిపాస్తులను విడిచిపెట్టారు. పేతురు గారు అడుగుతున్నా, అయ్యా సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకు ఏం కలుగుతుంది, ఏం ఫలం కలుగుతుంది? పరమందు నిత్య జీవం కలుగుతుంది అని ప్రభు చెప్పాడండి. సమస్తం విడిచిపెట్టి ప్రభుని వెంబడించేవారు ఎవరు చాలామంది ఉండరు. ఒకళ్ళు ఇద్దరు అగపడతారేమో కానీ ఒకళ్ళు ఇద్దరు కూడా నాకు తెలిసి అగపడరు. వీళ్ళని విడిచిపెట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నారే. ఆస్తుపాస్తులు సమస్తం ఉద్యోగాలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించడానికి వస్తారా? రాలేదండి. పిల్లరా, వెంబడించి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తే పరమందు మనం నిత్య జీవం సంపాదించుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు వారు వారిని చూశాడు, వలలో వేస్తున్నటువంటి వారిని చూశాడు. చూసి రండి, నన్ను వెంబడించండి. లోకానికి సాదృశ్యమైనటువంటి ఐగుప్తును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొరపెట్టగలిగితే ఆయన ఆలకించే దేవుడు. మొరపెట్టాలి మనం. ఆయన యొద్దకు రావాలి మనం దప్పిక తీరాలంటే.
ఆమె కన్నులు తెరవబడి ఆ నీళ్ళ ఓట చూసింది. నీళ్ళ ఓట చూసి ఆ నీళ్లు త్రాగి వారు బ్రతికారు. మనోనేత్రాలు కన్నులు తెరవలేకపోతున్నారు చాలామంది. ఆ నీళ్ళ ఓట చూడలేకపోతున్నారు. ఆ నీళ్ళ ఓట రుచి చూడలేకపోతున్నారు, అనుభవించలేకపోతున్నారు. మనోనేత్రాలు తెరవలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి. అరణ్యములో హాగరు ఆదరించబడింది. ఏమీ లేని పరిస్థితుల్లో దేవుని చేత ఆదరించబడింది హాగరు. పిల్లరా, ఈమె ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఇంటిలో దాసిగా బ్రతుకుతుంది. స్థితిని మరిచిపోయి ఈమె ఏం చేసిందంటే హృదయాన్ని గర్వించింది. మూడోది ఏంటంటే దైవ దర్శనానికి లోబడింది. నాలుగోది ఏంటంటే పంపించి వేయబడింది హాగరు. ఐదో విషయం ఏంటంటే అరణ్యములో హాగరు ఆదరించబడింది. పిల్లరా, దేవుని యొద్దకు మనం వచ్చి ఆయన ఇచ్చే నీళ్లు, ప్రభు అంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎప్పుడో తప్పికొనడో. ఆయన ఇచ్చే నీళ్ళు ఎట్లా ఉంటాయో. కానాను విందులో ద్రాక్షారసం పోశారు. ముందు పోసిన ద్రాక్షారసం అయితే అందరూ తాగారు, అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి దేవునికి చెప్పినప్పుడు ఆయన బాణంలో నీళ్ళతో నింపండి అని చెప్పాడు. నింపమని చెప్పినప్పుడు ద్రాక్షారసంగా మారిపోయింది. ఆ ద్రాక్షారసం పోసినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ముందేమో జబ్బు ద్రాక్షారసం పోసి ఇప్పుడేమో మంచి ద్రాక్షారసం పోసారా అని వారందరూ అనుకున్నారు. ఇది ఎంతో రుచిగా ఉంది. అదేవిధంగా ఆయన ఇచ్చే నీళ్లు మనం త్రాగితే ఇక ఎవరు పోసే నీళ్లు కూడా తాగాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చే నీళ్లు మనం త్రాగాలి. అప్పుడు కడుపు నిండా దప్పిక తెరిచిపెడుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నీళ్లు మూట ఈమె చూచింది హాగరు. అయ్యా, నేను మొదటి స్థితిని మర్చిపోయాను అని చెప్పి ఏడుతుంది. ఇంకా అయ్యో, అక్కడుంటే నాకు సమృద్ధిగా ఆహారం ఉండేదే, నా యజమానురాలు నన్ను పోషించేదే. ఆ స్థితిని మర్చిపోయాను, నేను హృదయం నాకు గర్వించి వచ్చి అరణ్యంలో పడ్డాను అని చెప్పి పశ్చాత్తాపడి కన్నీళ్లతో దేవునికి మొరపెట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుడు ఆ మొర విని చేసింది చాలే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే సహాయం చేసి దప్పికి తీర్చాడు. పిల్లరా, లోక సంబంధమైన సాదృశ్యంగా ఉన్నటువంటి వాటిని మనం విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. ఒక విధంగా చెప్పాలంటే సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించే వారికి మనం సిద్ధపరుచుకోవాలి. ఆఖరి ఏంటంటే అల్పకాల పాపభోగములు అనిపించదు కంటే దేవుని ప్రజలతో శ్రమను అనిపించదు నాకు మేలు. ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో ఉండటమే నాకు మేలు. దేవుని ప్రజలతో నిందలు అనుభవించడమే నాకు మేలు అని ఎంచుకున్నారండి. ఎంత గొప్ప భాగ్యం అండి. శ్రమలు అనుభవించడానికి ఎవరైనా ఇష్టపడతారా? కావాలని నా మీద నిందపడాలని చెప్పి, నింద పండా పర్లేదని చెప్పి ఎవరైనా అనుకుంటారా? చిన్న శ్రమ రాగానే దేవుడికి దూరం అయిపోతారే, దేవుని సన్నిధిలో కనపడరే. ఇంత నింద రాగానే అమ్మో నాకు నిందలు వచ్చేస్తున్నాయి, అవమానాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఏమంటే దేవునికి దూరం అయిపోతారే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో మనం పాలుభాగస్థులుగా కావాలి. ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ కూటం జరిగినా మనం మన పనులన్నీ విడిచిపెట్టి ఆ కూటంలో, ఆ సభలో మనం పాలుభాగస్థులం కావాలి. ఏనాన్న ఎక్కడ తిరుగుతున్నారంటే, అయ్యగారండి ఎక్కడో ఉన్నానండి, పలానా చోట ప్రార్థన రాలేకపోతున్నాను, అయ్యగారండి ఇంటికాడ ఎవరు లేరండి, ఇంటికాడ కాపలాగా అయ్యాలండి మేము, ఇంటిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారా? ఎవరు ఎత్తుకెళ్ళరు. నాకు సమయంలో ఆ ఇంటిని విడిచిపెట్టుకొని రావాలి. నా మాటలు మీకు అర్థమవుతుందండి. ఐగుప్తు లాంటి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి
ఏ విధంగా అయితే హాగరు వచ్చేసిందో మనం కూడా ఐగుప్తు లాంటి లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే మన స్థితులు మార్చబడతాయి. మన స్థితిని దేవుడు మారుస్తాడు. విడిచిపెట్టకుండా హృదయంలో అట్లానే ఉంచుకొని, విగ్రహాలను అట్లానే ఉంచుకొని, దేవతలను అట్లాగే ఉంచుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుని వద్ద నుండి ఏ మేలు? నువ్వు వినేవాడిగా మాత్రం ఉంటే దేవుని దగ్గర నుండి ఏ ప్రతిఫలం పొందుకోలేరండి. వినేవాడిగా మాత్రం ఉంటే దేవుని వద్ద నుండి ఏం పొందుకోలేవు. విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వ్యక్తి అయితే అప్పుడు దేవుని స్థితి మార్చగలవు. నా స్థితి మార్చట్లేదేంటి, నాకు పనులన్నీ అవట్లేదేంటి, నాకు అన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయండి అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొరపెట్టాలి, కన్నీటితో మొరపెట్టాలి. ప్రభువా నా స్థితిని మార్చు, ఇదిగో నేను ఐగుప్తు సంబంధమైనటువంటి వాటన్నిటిని నేను విడిచిపెట్టాను అని ప్రభుతో కన్నీటితో మనం మొరపెట్టగలితే ఆహార స్థితిని మార్చినటువంటి దేవుడు మన స్థితిని కూడా మార్చగలిగిన సమర్థుడు. మొరను వినే దేవుడు, సహాయం చేసే దేవుడు, పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. అరణ్యంలో నీటి చుక్కలు లేనటువంటి ఆ పరిస్థితులు, ఆ ప్రదేశంలో దేవుడు నీళ్లు ఓట పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సహాయం పొందడానికి ఏ అవసరం లేదు, ఏమీ లేదు సహాయం పొందడానికి. అయినా కూడా సహాయాన్ని ఆయన పుట్టించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో గొప్ప ఉద్యోగాలు అన్నీ విడిచిపెట్టి దేవుని పరిచయం చేయడానికి నేను ఎందుకు వచ్చానంటే సంపాదించలేక కాదు, బ్రతకలేక కాదు. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించినా పర్వాలేదు, నిందలు అనుభవించినా పర్వాలేదు, పిలిచిన వాని పిలుపు మేరకు ఈ స్థితిలో నేను నిలబడ్డాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకనంటే పరమందు నిత్య జీవం సంపాదించాలన్న ఒక ఆలోచన. సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి నేను సిద్ధమనండి. మీరు సిద్ధంగా ఉన్నారా? సమస్తము విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వారికే నిత్య జీవం దొరుకుతుంది. సమస్తం విడిచిపెట్టి మనం ఆయనను వెంబడించే వారంగా మనం ఉందుముగాక. ఐగుప్తు సంబంధమైన లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి. హాగరు స్థితిని మార్చిన దేవుడు మన స్థితిని దేవుడు మార్చునుగాక. ఈ వాక్యములో విన్న వాక్యం మనందరం హృదయంలో భద్రపరుచుకొని దేవుళ్ళు ఇంకా బలంగా ఎదగాలని ప్రభు పేట మీకు ఎక్కువగా మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనకి దీవించునుగాక. మోకరిస్తాం, అందరం ప్రార్థన చేసుకుందాం.